హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం హోటల్ స్టైల్‌లో గ్రేవీ చాలా యమ్మీగా ఉంటుంది కదండీ! ఆ గ్రేవీ ఎలా వస్తుందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. మనమైతే ఒక పెద్ద టమాటా, 1 కేజీ చికెన్‌కి ఒక పెద్ద టమాటా, ఒక ఆనియన్, 2 ఆనియన్స్ అయినా వేయొచ్చండి. పుదీనా, కొత్తిమీర, జీడిపప్పులేసానండి. ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుందండి. మనకొక గ్రేవీ రావాలి కదండి కర్రీ కోసం. అందుకని నేనైతే టమాటా, ఆనియన్, జీడిపప్పులు, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, కారం, ఉప్పు కూడా వేసుకోండి. ఎందుకంటే టమాటాలు తియ్యగుంటాయి కాబట్టి మనం కారం కూడా వేసుకుంటే టమాటా ఫ్లేవర్కి కారం యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ కర్రీ కోసం ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. నూనె కాగిన తర్వాత మన బిర్యానీ మసాలాలు తెలుసు కదా అండి. బగారా ఆకు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి అన్నీ వేసుకోవచ్చండి. ఇదే గిన్నెలో నేను మ్యారినేషన్ చేశానండి. చేసి మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చుకున్నాను. అందుకే కళాయి అలా ఉంది. కళాయి మాడకుండా ఉండేటట్టయితే ఇట్లా వాడుకోవచ్చండి. ఒకవేళ కళాయి మాడితే మాత్రం మనం వేరే కళాయి వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా మళ్ళీ కొన్ని వేసానండి. కొన్ని ఆనియన్స్, కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసి మళ్ళీ నేనైతే కాసేపు అట్లా మగ్గనిస్తున్నానండి. ఇప్పుడైతే చికెన్ 1 కేజీ చికెన్ తీసుకొచ్చుకొని దాన్నైతే వాష్ చేసి నీట్గా వాష్ చేసిన తర్వాత పసుపు, మళ్ళీ కారం, చికెన్కి సరిపడా కారం వేయాలి కదా అండి. మనం దాంట్లో టమాటాకు సంబంధించిన కారం కొంచెం వేస్తాం మిక్సీ జార్లో. దీనికి చికెన్కి పట్టడానికి ముందు మ్యారినేషన్ చేసుకోవాలి కాబట్టి చికెన్కి మన పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసి 1 అవర్ పాటు నానబెట్టానండి. 1 అవర్ దాన్ని మ్యారినేషన్ చేసుకుంటే చికెన్ అనేది కొంచెం స్మూత్గా ఉడుకుతుందండి. ఇప్పుడైతే చికెన్ని మొత్తం కళాయిలో వేసి మళ్ళీ మనం ఒక పావుగంట పాటు మగ్గనివ్వాలండి. కారం అయితే మన రుచికి తగినంత వేసుకోవచ్చండి. చిన్నపిల్లలు తినాలి అంటే కొంచెం లైట్గా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము కళాయికి సరిపడా లిడ్ అయితే పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కర్రీ అనేది మనము చపాతీలోకి కానీ బగారన్నంలోకి కానీ యమ్మీ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కొత్తగా ఏం లేదండి. ఈ చికెన్ కర్రీలో మనం జీడిపప్పు యాడ్ చేసుకున్నాము టేస్ట్ రావడానికి. కొబ్బరి పొడి, జీడిపప్పు ఇలాంటివి వేసుకుంటే మనకు కొంచెం కమ్మగా ఉంటుంది. హోటల్ స్టైల్లో ఇవే యూస్ చేస్తారండి. ఇప్పుడైతే మనం చికెన్ని మంచిగా కలిపిన తర్వాత లిడ్ తీసి మళ్ళీ ఒకసారి కలపండి. మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ లిడ్ పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి. చికెన్ స్మూత్గా ఉడికితేనే మనకు ఆ పీసెస్ అనేవి పిల్లలు వేస్ట్ చేయకుండా మంచిగా తింటారండి. లేదంటే పీసెస్ ఉడకకపోతే వదిలిపెడతారు. ఇప్పుడైతే మనము మిక్సీ జార్లో వేసాం కదండి టమాటాలు కట్ చేసినవి, ఆనియన్స్ పీసెస్, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు. ఇప్పుడు చూడండి కారం, ఉప్పు వేసాను, జీలకర్ర ఇవన్నీ వేసి మనమైతే గ్రైండ్ చేసుకుంటే మంచి పేస్ట్ అయితే రెడీ అవుతుందండి. ఆ పేస్ట్ని మనమైతే చికెన్ మీద వేసుకోవాలి. అప్పుడు మనకి కమ్మని గ్రేవీ అనేది వస్తుందండి. సింపుల్ అండి. చికెన్ని మనం ఫస్ట్ స్టెప్లోనేమో చికెన్ని మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్లోనేమో ఇలా వచ్చిందండి పేస్ట్ అయితే. ఇప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కళాయిలో
ఈ పేస్ట్ని యాడ్ చేసుకుంటే అయిపోతుందండి. ఇది చికెన్ కోసం తయారు చేసుకున్న గ్రేవీ కోసం తయారు చేసుకున్న పేస్ట్. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసేసి మనమైతే చూడండి మంచిగా ఉడుకుతుంటే వాటర్ కూడా వచ్చాయి చికెన్లో. ఇప్పుడు ఇందులో వచ్చిన వాటర్ మనం వేసిన గ్రేవీ ఇదంతా మనకి మంచి పేస్ట్ ఇవన్నీ కలిపి మనకి మంచి గ్రేవీ అయితే రెడీ అవుతుందండి. కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ వాటర్ కూడా అందులో పోసుకోవచ్చండి. చికెన్ ఉడకటానికి కూడా హెల్ప్ అవుతాయి ఈ వాటర్. ఇంకా మంచిగా మూత పెట్టేసి నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వండి. మన యమ్మీ చికెన్ గ్రేవీ అయితే 80% వరకు రెడీ అయినట్టే అండి. ఇంకా లాస్ట్ 20% అయితే మనం గ్రేవీ అంతా దగ్గరికి వచ్చాక కొత్తిమీర ధనియాల పొడి కొంచెం వేసుకోవచ్చండి. చూసారు కదండి చిక్కగానే ఉంది మంచిగా మన గ్రేవీ అయితే. ఎక్కువ కారం వేస్తే ఏంటంటే పిల్లలు తినరండి. వాళ్ళు తినాలి అంటే మనం కొంచెం కారం తగ్గియాలి. ఇంకా మనమైతే లిడ్ పెట్టి ఉడికించుకున్న తర్వాత మంచిగా గ్రేవీ అయితే అంత దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చండి. వేసుకొని మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే మనదైతే కర్రీ రెడీ అండి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. చూడండి అయిపోయిందండి మన కర్రీ అయితే మస్తు రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలిందండి. మీకు కనుక వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ విత్ బగారా అన్నం అయితే రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ నెక్స్ట్ వీడియోలో